దుష్ట శక్తులు రాజ్యమేలుతున్నప్పుడు, అధర్మం నాలుగు పాదాలపై నడుస్తున్నప్పుడు అరాచక శక్తులు రాజ్యమేలుతాయి. అమాయకుల మాన ప్రాణాల్ని బలి తీసుకుంటున్నప్పుడు ఏదో ఒక శక్తి ఉద్భవిస్తుంది. నరరాక్షసులు వికటాట్టహాసం చేసిన ఒక్కో సందర్భంలో ఒక్కో అవతారంతో ముష్కరుల సంహారం జరిగింది. యుద్ధానికి మనం కారణం కాకూడదు, కానీ యుద్ధం అంటూ వస్తే మొదటి బాణం మనదే కావాలి. శత్రువు వెన్నులో వణుకు పుట్టించాలి. అదే రాజనీతి, అదే రామతత్వం. ఆడబిడ్డల సింధూరాన్ని చెరిపేసినోళ్ల భరతం పట్టింది భారత సైన్యం. ఆర్మీ ఆపరేషన్ వెనక ఉన్న పరాశక్తి అదేనా? ఆపరేషన్ సింధూర్కి ప్రేరణ అదేనా? మోదీ మిషన్కు శ్రీరాముడితో ఉన్న సంబంధం ఏంటి? లోక కళ్యాణార్థం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ప్రజా శ్రేయస్సు కోసం దుష్టులను శిక్షించి సజ్జనులను రక్షించడమని దానర్థం. కృతయుగంలో మహిషాసుర మర్దనం, త్రేతాయుగంలో రావణ సంహారం, ద్వాపర యుగంలో నరకాసుర వధ. ఇలా సమాజ కంటకులుగా మారిన ఎందరో రాక్షసులు ఒక్కొక్కరుగా అంతమయ్యారు. ఏ యుగంలో చూసినా చెడుపై మంచి విజయం సాధిస్తూనే ఉంది. తాజాగా ఆధునిక యుగంలో ఆపరేషన్ సింధూర్ కూడా అలాంటి కోవకే వస్తోంది. అభం శుభం తెలియని ఆడబిడ్డల నుదుట సింధూరాన్ని తుడిపేసిన ముష్కరుల భరతం పట్టింది భారత సేన. 2025 మే 7న పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు ముచ్చెమటలు పట్టించింది. ఆ భయానక పరిస్థితులతో నేటికి దాయాది పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతూనే ఉన్నాయి. యుద్ధానికి మనం కారణం కాకూడదు, కానీ యుద్ధమంటూ వస్తే మొదటి బాణం మనదే కావాలి. శత్రువు వెన్నులో వణుకు పుట్టించాలి. అదే రాజనీతి, అదే రామతత్వం. ఆపరేషన్ సింధూర్కు శ్రీరాముడే స్ఫూర్తి అంటూ దేశ ప్రజలకు లేఖ రాశారు ప్రధాని మోదీ. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ తన ధర్మాన్ని నిలబెట్టుకుంటూనే తమకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుందన్నారు ప్రధాని మోదీ. ఆపరేషన్ సింధూర్కు రావణ సంహారానికి సారూప్యతలు ఉన్నాయి. రాముడు రావణాసురుని లంకకు వెళ్లి జయించాడు. అదే తరహాలోనే ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ భూభాగంలోని టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేసి దాయాదికి దడ పుట్టించింది. 2025 ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి ఇంకా మన కళ్ల ముందు మెదులుతూనే ఉంది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులపై టెర్రరిస్టులు పంజా విసిరారు. అభం శుభం తెలియని 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. భార్యల కళ్ళెదుటే భర్తలను చంపిన ఆ దుర్మార్గుల చర్య యావత్ భారతావనిని కలచివేసింది. ఆ బాధకు ప్రతిస్పందనగా భారత్ గర్జించింది. పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రమూకల స్థావరాలపై పిడుగులా విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ పాలకుల పాపం పండింది. దాయాదికి ధీటుగా భారత్ జవాబిచ్చింది. తన సత్తా ఏంటో చూపింది. షరీఫ్ అడ్డాలోనే మిసైళ్ల వర్షం కురిసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద శిబిరాలపై పంజా విసిరింది. పహల్గాం దాడికి ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేసింది. పీఓకే క్యాంపుల్లో తలదాచుకున్న ఉగ్రవాదులపై భారత్ సైన్యం విరుచుకుపడింది. జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్గా మర్కాజ్పై దాడులు చేసింది. పీఓకేలోని కోట్లీ, ముజఫరాబాద్, పంజాబ్లోని బహవల్పూర్పై క్షిపణి దాడులు జరిపింది. ఎయిర్ టు సర్ఫేస్ మిసైళ్లను ప్రయోగించింది. 1971 తర్వాత తొలిసారి పాకిస్తాన్ భూభాగంలో భారత్ దాడులు జరిపింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై తాము దాడులు చేసినట్టు ప్రపంచ దేశాలకు భారత ఉన్నతాధికారులు వివరించారు. నేటి తరానికి ఆపరేషన్ సింధూర్ అనే పేరు కొత్తదైనప్పటికీ ఈ ఆపరేషన్ పేరు చాలా పాతదని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. త్రేతాయుగంలో మొదటిసారిగా ఈ ఆపరేషన్ రామాయణ యుద్ధానికి ముందు, అంటే రావణ యుద్ధానికి ముందు జరిగింది. మహర్షి వాల్మీకి రాసిన రామాయణం, తులసీదాస్ రచించిన శ్రీరామచరిత మానస్ ప్రకారం ఈ ఆపరేషన్ను మొదట రాముడి ప్రత్యేక దూత హనుమంతుడు నిర్వహించాడు. ఆ సమయంలో ఈ ఆపరేషన్ చాలా కష్టం. ఎందుకంటే లంకకు కాపలాగా రాడార్ వ్యవస్థ చాలా బలంగా ఉండేది. లంకిణి దృష్టి దాటి ఒక్క దోమ కూడా తప్పించుకొని లంకలోకి అడుగు పెట్టలేకపోయేది. అటువంటి లంకిణిని చాకచక్యంగా తప్పించుకొని హనుమంతుడు లంకలో తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఇలా లంకలో చేరుకొని సీతమ్మ జాడ కనుగొనేందుకు హనుమంతుడికి 24 గంటల కన్నా తక్కువ సమయం పట్టింది. అదేవిధంగా ఇప్పుడు భారత నిఘా సంస్థ పాక్ రాడార్ వ్యవస్థను తప్పించుకొని పాకిస్తాన్లోని తన లక్ష్యాలను ఇదే తరహాలో గుర్తించింది.
లంకలో చేరుకున్న హనుమంతుడు లంకలో ఎవరైతే అధర్మానికి సపోర్టుగా నిలబడ్డారో వారికి చెందిన వాటిని మాత్రమే నాశనం చేశాడని రామాయణంలో ఒక కథ ఉంది. ఆపరేషన్ సింధూర్ పూర్తి చేయడానికి భారత సైన్యానికి 25 నిమిషాలు పట్టింది. అయితే రాముడి అనుమతి పొందిన తర్వాత హనుమంతుడు రాఫెల్ కంటే చాలా రెట్లు వేగంగా వివిధ రకాల వనరులను ఉపయోగించి కేవలం కొన్ని క్షణాల్లోనే మొత్తం లంకను తగలబెట్టాడు. ఈ వాస్తవాలను భారత ప్రభుత్వం బహిరంగంగా అంగీకరించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా ఒక సభలో ప్రసంగిస్తూ ఈ ఆపరేషన్ సింధూర్ హనుమంతుడి సూత్రాలను అనుసరించి జరిగిందని అన్నారు. అయోధ్యలో భవ్యరామ మందిరం నిర్మాణం తర్వాత ఆపరేషన్ సింధూర్ విజయాన్ని గుర్తు చేశారు ప్రధాని మోదీ. శ్రీరాముడు మనకు ధర్మాన్ని నిలబెట్టమని బోధించాడు, అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ధైర్యాన్ని కూడా ఇచ్చాడు. ఆపరేషన్ సింధూర్తో ధర్మాన్ని నిలబెట్టుకుంటూనే తమకు జరిగిన అన్యాయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దీపావళి ప్రత్యేకమైంది. ఎందుకంటే తొలిసారిగా మారుమూల ప్రాంతాలతో సహా దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో దీపాలు వెలిగించబడ్డాయి. అన్ని జిల్లాల నుంచి మావోయిస్టులను నిర్మూలించాం. ఇటీవల కాలంలో హింస మార్గాన్ని విడిచిపెట్టి మన దేశ రాజ్యాంగంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి చేరటాన్ని మనం చూశాం. భారతదేశానికి ఇదో పెద్ద విజయమన్నారు. సంఘర్షణలు ఉన్నప్పటికీ దేశం స్థిరత్వం, సున్నితత్వం రెండింటికీ చిహ్నంగా ఉద్భవించిందన్నాడు. రాముడి నుంచి ఏం నేర్చుకోవాలని ఆలోచించాల్సిన పనిలేదు. రాముడు చేసిన ప్రతి పని ఒక ఆదర్శమే. ఆయన అలవాట్లు, పద్ధతులు అన్నీ ప్రతి ఒక్కరూ నేర్చుకోదగినవి. తండ్రి మాటను జవదాటని కొడుకు, తల్లి కోసం రాజ్యాన్నే వదులుకున్న త్యాగశీలి, ధర్మం కోసం పోరాడిన యోధుడు, ప్రజల సంక్షేమానికి విలువ ఇచ్చిన పాలకుడు. ఇలా ఒక్కటేంటి, ఆయనలో ఉన్నవన్నీ మంచి గుణాలే. శ్రీరామచంద్రుడిని ధర్మానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు. అందువల్లే అయోధ్య రామయ్యే అఖండ భారతావనిలో అందరికీ ఆదర్శంగా మారాడు.